4 ఆప్షన్లు ఇచ్చాము. ఆప్షన్ ఏ మత్తయి, ఆప్షన్ బి మార్కు, ఆప్షన్ సి లూకా, ఆప్షన్ డి యోహాను. ఇంకా మళ్ళీ రిపీట్ చేయండి ఇంకా. ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, చూపించొద్దు. నేను లాస్ట్ టైం చూశాను, ప్రవళిక అక్క అమ్మగారికి చూపిస్తున్నాను. ట్రై చేసి చూపించకూడదు. ఓకేనా? నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ మార్క్స్ బట్టి పక్కన వాళ్ళకు నాకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. జస్ట్ చెప్పండి వాళ్ళకి ఎలా రాయాలో చెప్పండి. ఎలా రాయాలో చెప్పండి, దాన్ని బట్టి వాళ్ళు రాస్తారు. ఏయా బియా సియా డియా వాళ్ళకి చెప్పండి. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు? ఏ వంశంలో జన్మించాడు? యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు? ఆప్షన్స్ చదువుతున్నాను. ఏదోమ వంశంలో, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి దావీదు వంశంలో, ఆప్షన్ సి లేవీయుల వంశంలో, ఆప్షన్ డి కహాతీయుల వంశంలో. ఆప్షన్స్ మళ్ళీ చదువుతాను నేను. ఆప్షన్ ఏ ఏదోమ వంశంలో, ఆప్షన్ బి దావీదు వంశంలో, ఆప్షన్ సి లేవీయుల వంశంలో, ఆప్షన్ డి కహాతీయుల వంశంలో. ఆన్సర్స్ ఎవరో గట్టిగా చదివి వినిపించకండి. అర్థమైంది కదా? యేసుక్రీస్తు బాబు ఏ వంశంలో జన్మించాడు? 4 ఆప్షన్లు ఇచ్చాము కదా. ఫస్ట్ ఏదోమ వంశము, ఆప్షన్ బి దావీదు వంశము, ఆప్షన్ సి లేవీయుల వంశము, ఆప్షన్ డి కహాతీయుల వంశము. సెకండ్ క్వశ్చన్ పక్కన ఏబిసిడి 4 ఒక్కటే రాయండి. కొంతమంది రాసాము ఏఆర్సి అంటే, కొంతమంది రాశారు ఏఆర్సి అని రాశారు. రైట్. అయిపోయింది కదా? రాశారు, అందరూ కూడా రాశారు కదా. సెకండ్ రాస్తే అయిపోయిందని చెప్పండి. రాశారు కదా? రైట్. చెప్పొద్దు, ఎవరికెవరు చెప్పుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3. మూడో ప్రశ్న. యేసు అను పేరుకు అర్థం ఏమిటి? యేసు అను పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బోధకుడు, ఆప్షన్ బి నాయకుడు, ఆప్షన్ సి రక్షకుడు, ఆప్షన్ డి అభిషిక్తుడు. ఆప్షన్స్ మళ్ళీ చదువుతాను నేను. క్వశ్చన్ చదువుతాను. ఓకే. యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బోధకుడు, ఆప్షన్ బి నాయకుడు, ఆప్షన్ సి రక్షకుడు, ఆప్షన్ డి అభిషక్తుడు. మళ్ళీ ఒకసారి చదవాలి. ఓకే. యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? డుగ్గున్నా ఏం చేస్తున్నావునా? క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకో. డిస్క్వాలిఫై చేసేసి బయటకు పంపిస్తాను. యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? మీ పేర్లకు అర్థాలు ఉన్నాయి కదా. ఆప్షన్ ఏ బోధకుడు, కరెక్ట్ అయితే ఏ పెట్టండి. మూడో క్వశ్చన్ పక్కన. ఆప్షన్ బి నాయకుడు, ఆప్షన్ సి రక్షకుడు, ఆప్షన్ డి అభిషక్తుడు. యేసు అనే పేరుకు అర్థం ఏంటి? అయిపోయిందా? రైట్. ఫోర్త్ క్వశ్చన్ మాట్లాడదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు అనే శబ్దముకు అర్థం ఏమిటి? క్రీస్తు అనే శబ్దముకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రక్షకుడు, ఆప్షన్ బి అభిషిక్తుడు, ఆప్షన్ సి శ్రామికుడు, ఆప్షన్ డి బోధకుడు. 4వ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రైట్. 4వ ప్రశ్న మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. క్రీస్తు అనే శబ్దమునకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రక్షకుడు, ఆప్షన్ బి అభిషిక్తుడు, ఆప్షన్ సి శ్రామికుడు, ఆప్షన్ డి బోధకుడు. అర్థమైందా? క్రీస్తు అనే శబ్దమునకు అర్థం ఏమిటి? అంటే క్రీస్తు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రక్షకుడు, అయితే కరెక్ట్ అయితే ఏ పెట్టండి. ఆప్షన్ బి అభిషక్తుడు, బి పెట్టండి కరెక్ట్ అయితే. ఆప్షన్ సి శ్రమికుడు, ఆప్షన్ డి బోధకుడు. క్రీస్తు అనే పేరుకి ఏ అర్థం వస్తుంది ఇందులో? రైట్. ఓకేనా? రాశారు కదా. 5th క్వశ్చన్. 5వ ప్రశ్న. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటి? ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవుడు మనకు తోడు, ఆప్షన్ బి దేవుడు మనకు లేడు, ఆప్షన్ సి దేవుడు మనకు చాలు, ఆప్షన్ డి దేవుడు మనకు నీడ. మళ్ళీ ఆప్షన్స్ చదివి వినిపిస్తాను నేను. దేవుడు మనకు తోడు, ఆప్షన్ ఏ. క్వశ్చన్ చదువుతాను.
ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవుడు మనకి తోడు, ఆప్షన్ బి దేవుడు మనకు లేడు, ఆప్షన్ సి దేవుడు మనకు చాలు, ఆప్షన్ డి దేవుడు మనకు నీడ. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కదా? 6th క్వశ్చన్. 6వ ప్రశ్న. మరియా కుమారుని కనువరకు యోసేపు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి డాష్ అనే పేరు పెట్టాను. ఓకేనా? ఓకే. మరియా కుమారుని కనువరకు యోసేపు ఆమెను ఎరగకుండెను. ఓకేనా? అతడు ఆ కుమారునికి ఏమని పేరు పెట్టాను? ఇది క్వశ్చన్. వినండి. ఆప్షన్ ఏ యేసు అని, ఆప్షన్ బి క్రీస్తు అని, ఆప్షన్ సి అభిషక్తుడు అని, ఆప్షన్ డి బోధకుడు అని. మళ్ళీ ఆప్షన్స్ చదువుతాను. ఆప్షన్ ఏ యేసు అని, ఆప్షన్ బి క్రీస్తు అని, ఆప్షన్ సి అభిషక్తుడు అని, ఆప్షన్ డి బోధకుడు అని. అయిపోయిందా? చీటింగ్ చేయద్దు. మీరు ఐశ్వర్యవంతులు ఏ లోపం లేకుండా అవ్వాలి కానీ చీటింగ్ చేసి కావద్దు. రైట్. ఓకేనా? ఓకే కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్ ఇది? 8th క్వశ్చన్. రైట్. 7th క్వశ్చన్. సారీ 7th క్వశ్చన్. 7వ ప్రశ్న. యేసు ఎక్కడ జన్మించాను? ఆన్సర్ చెప్పేస్తే నేను వేరే క్వశ్చన్ నేను చెప్పాను. ఇంకా మీకు మళ్ళీ డిఫికల్ట్ అయిపోతుంది. రైట్. ఆప్షన్స్ వినిపిస్తాను. ఆప్షన్ ఏ యెరూషలేములో, ఆప్షన్ బి బెత్లెహేములో, ఆప్షన్ సి నజరేతులో, ఆప్షన్ డి కపెర్నహూములో. యేసు ఎక్కడ జన్మించెను? ప్రశ్న. ఆప్షన్స్. ఆప్షన్ ఏ యెరూషలేములో, ఆప్షన్ బి బెత్లెహేములో, ఆప్షన్ సి నజరేతులో, ఆప్షన్ డి కపెర్నహూములో. క్లియరా? ఓకే కదా? యేసు ఎక్కడ జన్మించాడు? 8వ ప్రశ్న. ఇప్పుడు ఈజీగా ఉన్నాయా? డిఫికల్ట్ పెంచుదామా? ఈజీ ఉన్నాయి. చాలా ఈజీగా. మళ్ళీ ఆప్షన్స్ మళ్ళీ ఆప్షన్స్ అంట. ఓకే, మళ్ళీ ఆప్షన్స్ చదువుతాను నేను. యేసు ఎక్కడ జన్మించెను? ఆప్షన్ ఏ యెరూషలేములో, ఆప్షన్ బి బెత్లెహేములో, ఆప్షన్ సి నజరేతులో, ఆప్షన్ డి కపెర్నహూములో. యేసు ఎక్కడ జన్మించాడు? యెరూషలేములోనా, బెత్లెహేములోనా, నజరేతులోనా, కపెర్నహూములోనా? ఓకే. నెక్స్ట్. ఓకే కదా? అందరూ ఓకే కదా? రైట్. 8వ ప్రశ్న. యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 40 రోజులు, ఆప్షన్ సి 50 రోజులు, ఆప్షన్ డి 60 రోజులు. యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 40 రోజులు, ఆప్షన్ సి 50 రోజులు, ఆప్షన్ డి 60 రోజులు. రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత. అట్లా అప్పుడే కదా స్టార్ట్. రైట్. ఓకేనా? ఓకే కదా? రైట్. 9వ ప్రశ్న. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ డాష్ నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన నేను. మీరు ఆ కాలాన్ని పూర్తి చేయాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ డాష్ నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన నేను. ఆప్షన్స్. ఆప్షన్ ఏ దేవుని నోట నుండి, ఆప్షన్ బి దేవుని ప్రజల నుండి, ఆప్షన్ సి దేవుని చేతి నుండి, ఆప్షన్ డి దేవుని మనస్సు నుండి. మళ్ళీ ఒకసారి ఆప్షన్స్. దేవుని నోట నుండి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి దేవుని ప్రజల నుండి, ఆప్షన్ సి దేవుని చేతి నుండి, ఆప్షన్ డి దేవుని మనస్సు నుండి. ఓకేనా? చివరిసారి మనుషుడు రొట్టె వలన కాదు కానీ డాష్ జీవిస్తాడు. నేను క్వశ్చన్ మళ్ళీ దేవుని మాట కోసం, దేవుని ప్రజలు, దేవుని చేతి నుండి, దేవుని మనస్సు.
ఇవే ఆప్షన్స్. మనుషుడు రొట్టె వలన కాదు కానీ డాష్ నుండి జీవిస్తాడు. ఆప్షన్ ఏ దేవుని మాటను బట్టి జీవిస్తాడు. ఆప్షన్ బి దేవుని ప్రజలను బట్టి. ఆప్షన్ సి దేవుని చేతి. ఆప్షన్ డి దేవుని మనసు. అయిపోయిందా? రైట్. 10th క్వశ్చన్. రైట్. 10th క్వశ్చన్. నా వెంబడి రండి, నేను మిమ్మను డాష్ పట్టు జాలరుగా చేతులని యేసుప్రభు వారు అన్నారు. ఎవరది? ఇంక చెప్పేసిన ఎంతమంది పడతారు మరి? మీరు చెప్పేస్తే క్వశ్చన్స్ ఉన్నాయి. వేరే క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది ఆ క్వశ్చన్. వేరే క్వశ్చన్ వేరే. రైట్. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి డాష్లో వేయబడిన నేను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి డాష్లో వేయబడిన నేను. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అగ్నిలో, ఆప్షన్ బి పెంటలో, ఆప్షన్ సి నీటిలో, ఆప్షన్ డి పొలములో. ఆప్షన్ ఏ అగ్నిలో, ఆప్షన్ బి పెంటలో, ఆప్షన్ సి నీటిలో, ఆప్షన్ డి పొలములో. చివరి ఒకసారి చదివిస్తాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి డాష్లో వేయబడును. ఆప్షన్ ఏ అగ్నిలో, ఆప్షన్ బి పెంటలో, ఆప్షన్ సి నీటిలో, ఆప్షన్ డి పొలములో. డుగులు ఇక్కడ వచ్చేసి ఈ పేపర్లను కలెక్ట్ చేసుకో. ఒక నిమిషం, అందరు నేమ్స్ రాశారు కదా? రైట్. ఒక పప్పులు ఇక్కడ పప్పులు ఇక్కడ వచ్చేసి పెన్నులు, తర్వాత పేపర్లు కలెక్ట్ చేసుకో. పెన్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్కి అవసరం పడతాయి. ఒకరిద్దరు కదా అక్కడ. ఇవి అనవసరం లాస్ట్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇచ్చేసారు కదా ఇక్కడ 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 పిల్లల పని పిల్లలు చేస్తారు. రైట్. మరి లాస్ట్ మంత్ విన్నర్స్ మనకు క్విజ్ అన్న, విన్నర్స్ అన్న, బహుమతులు అన్న చాలా ఇష్టం కదా. ఫేస్లో ఒక రకమైన స్మైల్ వస్తుంది అనమాట. రైట్. మరి హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ టైం ఎవరికి వచ్చాయంటే ఇద్దరికి వచ్చాయన్నమాట. 10 out of 9 మార్క్స్ వచ్చాయి. 9 వచ్చాయి. చప్పట్లు కొడదాం వారి కొరకు. వారు ఎవరంటే మరియమ్మ గారు చప్పట్లు కొడదాం ఒకసారి. తర్వాత చంద్రకళ అక్క. ఎవరు అడ్డు కూర్చున్నారో మరి ఇటు కూర్చున్నారు. ఎగ్జాక్ట్ పొజిషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఏంటంటే 8 మార్క్స్ అనమాట. సెకండ్ హైయెస్ట్ 8 మార్క్స్ వచ్చాయి. రమ్య అక్కకు 8 మార్క్స్ వచ్చాయి. క్లాస్ కొట్టండి. తర్వాత ప్రవళిక అక్క కూడా 8 మార్క్స్ వచ్చాయి. తర్వాత రానమ్మ గారికి కూడా 8 మార్క్స్ వచ్చాయి. ఇంకా అంతే. 8 మాత్రం ఫస్ట్ సెకండ్ కన్సిడర్ చేసాము. ఇంకా చాలామంది 7 వచ్చాయి, అలా వచ్చాయి, కానీ కన్సిడర్ చేయలేదు. ఓకేనా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా మిగతా వాళ్ళ స్కోర్స్ మీకు ఇచ్చాను కదా, మీరు చూసుకున్నారు. ఇప్పుడు మీ స్కోర్స్ మీరు చూసుకున్నారు. మీ పేపర్లో మీకు ఇచ్చాం కాబట్టి మీ స్కోర్స్ మీరు చూసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు నెక్స్ట్ మంత్ కదా జెనసిస్ మళ్ళీ. మరి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ మనకు ఆదికాండము 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 3 అధ్యాయాలు చాలు. 3 అధ్యాయాలు 5, 6, 7. ఆదికాండము 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఓకేనా? బాగుంది అనిపిస్తు? ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా? లాస్ట్ టైం అందుకనే అన్నని రిక్వెస్ట్ చేశాను. పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు కనుక కొద్దిగా చిన్నవి చేయంటే చిన్న చేశాడు. చూద్దాం రిజల్ట్ కూడా గ్రూప్లో పెడతాము. విత్ ఆన్సర్స్ గ్రూప్లో పెడతాం, చెక్ చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము చివరిగా కొన్ని అనౌన్స్మెంట్స్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. మరి ప్రతి ఆదివారము ఉదయం
10:30 మనకు ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలంగా రావాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోమవారం నుంచి గురువారం వరకు మనకు వాట్సాప్లో లింక్ షేర్ చేయబడుతుంది. గూగుల్ మీటింగ్ ఉంటుంది. ప్రతిరోజు మనకు గూగుల్ మీటింగ్ ఉంటుంది వాట్సాప్లో. సమయము 9 నుండి 10 వరకు. మీరు అన్ని పనులు చేసుకొని కూడా రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. శుక్రవారం ప్రార్థన ఉంది. సమయము 7 నుండి 9 వరకు ఇక్కడే. శుక్రవారం ప్రార్థన సమయం 7 నుండి 9 వరకు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లేని వాళ్ళు, అందుబాటులో లేని వారు మనము ఆన్లైన్లో కూడా 8 to 11 మనం అదే వాట్సాప్లో లింక్ షేర్ చేయబడుతుంది. పాటలు, వాక్యము, ప్రార్థన జరుగుతుంది కనుక అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. మరి శనివారం కాటేజ్ మీటింగ్ అనుకున్నాము. మరి పూర్ణిమ వాళ్ళ ఇంట్లో అక్కగారి నుంచి ఇక్కడ రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం అయితే మళ్ళీ మనం పెట్టుకుందాము. రైట్. ఇంకా మనకు వాష్రూమ్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. మనం అది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రభుత్వ మనం చేస్తున్నాను. అక్టోబర్ ఆదికాండం చెప్పాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాట్లాడితే ఇంకా అర్థం ఉండదు నాకు. ఆదికాండం ఏ అధ్యాయంలో? నేను నెక్స్ట్ మంత్ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. రైట్. చూడు, మనం ప్రార్థన చేస్తాం. దానికంటే ముందు వన్ డే యూత్ రిట్రీట్ ఉంది. అక్టోబర్ 2 ఆర్టీసీ క్రాస్ రోడ్ కదా, నారాయణగూడ చౌరాస్తాలో మనకి పేపర్స్ ఉన్నాయి. మరి వన్ డే యూత్ రిట్రీట్ అనేసి మరి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక మరి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వారు మనకి వచ్చి రిక్వెస్ట్ చేశారు కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవాళ్ళు మరి ఈ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలని ప్రాపర్టీ మనవి చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. తర్వాత భోజనం అక్కడే ఉంటుంది. తర్వాత టీషర్ట్ కూడా ఇస్తారని వాళ్ళ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫర్ ఆల్ రిజిస్ట్రేషన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్ అక్టోబర్ 2న ఉంటుంది. సమయం ఎక్కడ ఉంది? ఇక్కడ సమయం నుంచి చూసారా? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. రైట్. చివరి ప్రార్థన చేసుకున్న మధ్యలో ఇంకొకటి అనౌన్స్మెంట్. ఒక 2 minutes ఓపిక పడితే ముగించేద్దాం. ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎంతమంది యూట్యూబ్లో వేరే విషయాలు ఫాలో అవుతున్నారో తెలియదు నాకు. మళ్ళీ ఒక చర్చనీయమైన అంశం పైన ఒక అలజడి అనేది క్రియేట్ అవుతూ ఉంది. అదేంటంటే 2 weeks బ్యాక్ అనుకుంటా త్రిత్వం గురించి, అట్లాగే యేసుప్రభు గురించినటువంటి కొన్ని విషయాల గురించి. సో ఈ అనౌన్స్మెంట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, వీటిని గురించిన విషయాలు మీకు మేము చెప్పడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా వాటిని ఫాలో అవుతుంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేట్లాంటి మీకు డౌట్స్ ఉండొచ్చు, అపోహలు కానీ లేకపోతే ఇంకేమైనా విషయాలు మిమ్మల్ని ఛేదిస్తూ ఉండొచ్చు. కాబట్టి దాని గురించి ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చి సెలవు తీసుకుంటాను. ఇంతవరకు నేను చేసినటువంటి ఏ బోధన అయినా కానివ్వండి, అది మామూలుగా ఏదో ఒకరోజు ముందు ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు చూసుకొని వచ్చి చెప్పే విషయాలు కావాలి. అట్లాగే అలా చెప్పాము కూడా మేము. ఖచ్చితంగా మేము చెప్పే ప్రతి విషయాలు అది త్రిత్వం గురించి కానివ్వండి, లేకపోతే యేసుప్రభు గురించినటువంటి దైవత్వం విషయంలో కానివ్వండి, మిగతా ఏ విషయంలో అయినా కానివ్వండి, ఖచ్చితమైనటువంటి తీవ్ర పరిశోధన చేసి మీ ముందుకు అది సత్యమైతే మాత్రమే మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఏ డౌట్ పెట్టుకోకుండా ఇప్పటివరకు చెప్పిన అన్నిటి కూడా కరెక్ట్ అని నమ్మడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది కరెక్ట్ కాదు, మీరు చెప్పిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి అని ఒకవేళ మీరు వాక్యానుసారంగా మా దగ్గరికి వస్తే చక్కగా కూర్చొని చర్చ అయిపోయిన తర్వాత కానివ్వండి, లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు వాట్సాప్లో కానివ్వండి, ఇలా నా ఫోన్ అన్నా చేసి మీరు మాతో మాట్లాడితే దాని గురించినటువంటి క్లారిఫికేషన్ అనేది మీకు ఇంకా దొరుకుతుంది. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే దాన్ని సరి చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం అనేసి ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అట్లాగే దీని గురించినటువంటి ఒక లెటర్ లాంటిది అఫీషియల్గా మేము యూట్యూబ్లో ఈరోజు పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు గమనించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన చేసుకుందాం. అమ్మగారికి
అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా సంఘం కొరకు, సంఘ ఆశీర్వాదం కొరకు, సంఘ యవనస్తుల కొరకు, సంఘంలో ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. అనంతరం మనం తయారు ముందుకెళ్దాం. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధంగా దేవా, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం నుండి ప్రభా దేవా తండ్రి పాటల్లోనూ, ఆరాధనలోనూ, వాక్యంలోనూ, సండే స్కూల్ పిల్లల వాక్యంలోనూ ప్రభా సమస్తంలోనూ మీరు తోడై ఉండి నడిపించారు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నేను నామం పెట్టి ప్రార్థించారో ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవాన్ని నాకు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి 2 కంటే 3 కంటే ఎక్కువగా ఉన్నాం తండ్రి. ఇక్కడ మీరు ఉన్నారని ప్రభా. నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం ప్రభా. నమ్ముటిని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని నేను శాస్త్రికుని దేని మనసు గలవాడినని వాక్యం సెలవింది ప్రభా. అటు మాదిరిగా ప్రభా తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా ప్రభా అయిన దాన్ని గట్టిగా పట్టుకుని ప్రభా తండ్రి దాని ప్రకారం నడుచుకుంటే ధన్యతని వాక్యం సెలవుతుంది ప్రభా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. బట్టి ప్రభా తండ్రి మాలో లోపాలు ఉంటే సరి చేసుకుంటే సహాయం ప్రభా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపండి ప్రభా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా ఈ అంశంతో ఉన్నారో తండ్రి మాకైతే తెలియదు ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఏ అవసరాలు ఉన్నాయో తండ్రి సమయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభా వివాహాలు కావాల్సిన వారికి జరిగించండి. తండ్రి నిరుద్యోగులుంటే ఉద్యోగాలు ప్రభా. యేసయ్యా తండ్రి చేతి పనులు చేసుకునే వరకు చేతి పనులు దయచేయాలి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి గర్భం లేక అనేక మంది ప్రభా యాదనతో ప్రభా మరి తండ్రి కుమారుని దయచేసి దేవా. అలాగే ప్రభా ఈనాడు కూడా మేము ప్రార్థన చేయించుండగా ప్రభా అనేక మంది గర్భాలు తెరవండి ప్రభా. గర్భాలు మీకు వచ్చి బహుమానం కుమారుడు ఆయన సాక్షి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరిని మార్చండి. నీ దేవాన్ని రక్షణలో నడిపించండి ప్రభా. యేసయ్యా స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపండి ప్రభా. తండ్రి సేవకులు రాకపోకలు ప్రభా తండ్రి వాహనాలను మీరు తోడుగా ఉండండి, నడిపించండి ప్రభా. ఏ ఉగ్రత ప్రభా ఆ కుటుంబంపై రాకుండా నీ కాపుదలతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపండి ప్రభా. ఎల్లప్పుడూ మీ కృపలో భద్రపరచండి అయ్యా. దీవించండి ప్రభా. ఇంకో తండ్రి గతించిన 9 నెలల్లో ప్రభా ఈ కృపలో మన భద్రపరిచి తండ్రి సజీవ లెక్కల్లో భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు చూడలేని వారు అనేక మంది ఉన్నారు దేవా. తండ్రి ఆడకంట నీతి మంతులం కాదు గొప్ప కాదు కానీ ప్రభా నీ ఉచితమైన ప్రేమతో ప్రభా ఉచితమైన కృపతో ప్రభా మమ్మల్ని తండ్రి నీ సజీవ లెక్కల్లో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపండి ప్రభా. కానుకలు ఇద్దువారు ప్రభా. తండ్రి ఎవరైతే ప్రభా వేసి ఉన్నారో ప్రభా దూరంతులుగానే ప్రభా ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. యేసయ్యా వందనాలు. చేతి పనుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో నీ కృప దయచేయండి ప్రభా. యేసయ్యా వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇప్పుడున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎవరికి అవసరాలు ఉన్నాయో మీరు తీర్చమని, ప్రతి విషయంపై మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని చిన్ని ప్రార్థన పాదాలు చెంది చేర్చుకోమని అడిగి వేడుకుంటూ ప్రార్థన మా తండ్రి. అందరం లేచి నిలబడదాము, పరలోక ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఇంటి ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధులు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి కీడు తప్పించము. ఎందుకనగా నీవే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్ష
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘానికి, సంఘ పరిచర్యకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దైవాత్మ దేవుని తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కూడా ప్రార్థన వందనాల్లో ఒకరినొకరు కలుసుకొని ఉన్నాం చెప్పుకొని వెళ్ళవలసిన ప్రార్థన మనం చేస్తున్నాను. సమయం కొద్దిగా ఎక్కువైంది, క్షమించాలి.